సింధూర, కౌశల్ వాళ్ళకైతే పెళ్లి అరేంజ్మెంట్స్ అవుతూ ఉంటాయి. అలా పెళ్ళికి అందరూ వస్తూ ఉంటారు. ఇక సింధూర గౌరీ పూజ చేసి పెళ్లి బట్టలు కైతే వెళ్తూ ఉంటుంది. అలా పెళ్లి బట్టలు మార్చుకోవడానికి వెళ్తూ గోరింటాకు అవన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర. చంటి అయితే చక్కగా అన్ని పనులు చేస్తూ ఇల్లునైతే డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఇక చాముండి వీళ్ళందరూ అయితే డాన్స్లు అవన్నీ చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు. ఇక చంటి ఒంటరిగా ఉన్న దగ్గరికి సింధూర వచ్చి వెనక నుంచి చంటి అని పిలుస్తూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా చంటి అని పిలుస్తూ చంటి కసి చూస్తూ హగ్ చేసుకొని, చంటి నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండను, నాకు ఏదోలా అయిపోతుంది, నేను నిన్ను మానేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎలా వెళ్తాను అనుకున్నావు చంటి, నువ్వు నాకు కావాలి చంటి, నేను వేరే వాళ్ళని నా జీవితంలో ఊహించుకోలేను లేగు అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి చంటి అయితే అలా బాధపడుతూ ఉంటాడు. ఇక వగ్గండి అమ్మాయి గారు మీరు ఏం చేస్తారు? ఇక చంటితో అయితే సింధూర ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటాడు కేశవ. అసలు సింధూర ఏం చేస్తుంది, చంటిని ఏంటి హక్ చేసుకుంది అని అయితే చంటి షాక్ అవుతూ ఉంటాడు కేశవ. ఇక చంటితో ఆడిన మాటలు విని కూడా షాక్ అవుతూ ఉంటాడు కేశవ. సింధూర ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతాడు.